सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा। అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి జయరామరావు వేది తెలుగంగ కాలనీ నందు ఉండే శ్రీ సరస్వతీబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను SPL, ASPL అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ నుండి SPL, ASPL అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఎలక్షన్స్ ఎలా జరిగాయో, కార్యక్రమం నిర్వహణ విధి విధానాలు ఎలా నిర్దేశించబడ్డాయో ఈ సందర్భంగా తెలుసుకోబోతూ ఉన్నాము. పచ్చని ప్రకృతి సౌందర్యంతో, చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, విశాలమైన ప్లేగ్రౌండ్తో, హైలీ క్వాలిఫైడ్ HMN స్టాఫ్తో 2024-25 సంవత్సరానికి గాను 700 మంది పైగా విద్యార్థులతో SSB విజయపథంలో ముందుకు నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలలో 596 మార్కులతో కె లక్ష్మీప్రియ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, 4th ర్యాంక్ ఇన్ ఆల్ స్కూల్స్, 2వ ర్యాంకు 574 మార్కులతో ఏ నవ్య ఫస్ట్ ర్యాంక్ ఇన్ BC వెల్ఫేర్ హాస్టల్స్, 3వ ర్యాంకు 573 మార్కులు కాగా 500కు పైగా 21 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి 89% పాస్ పర్సంటేజ్తో SSB విజయ పతాక పాపుట ఎగరవేసింది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి బృందాదేవి మేడం గారు మరియు ఉపాధ్యాయ బృందం యొక్క సమిష్టి కృషి ఫలితంగానే SSB ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగింది. ఎలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ప్రేయర్ ఎలా జరుగుతుందో ఒకసారి చూసి వెళ్దాం రండి. ప్రేయర్ స్టార్ట్ అవుతూ ఉంది. పిల్లలందరూ చాలా చక్కగా లైన్స్లో సెల్ఫ్ డిసిప్లైన్తో వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. వారికి కేటాయించిన ప్లేసెస్లోకి వెళ్ళడం, క్లాస్ టీచర్స్ వారికి నిర్దేశించబడిన క్లాసెస్ని పర్యవేక్షించడం, HM మేడం గారు పిల్లలందరినీ క్రమ పద్ధతిలో ఉన్నారా లేదా అని టోటల్ ఓవరాల్గా పరిశీలిస్తూ ఉన్నారు. పిల్లలు చాలా చక్కగా క్రమ పద్ధతిని పాటిస్తూ ప్రేయర్ని సాగిస్తూ ఉన్నారు. నిజంగా మనకందరికీ కూడా మన చిన్ననాటి మనం చదువుకున్న రోజులు అందరికీ గుర్తు వస్తున్నాయి. ప్రేయర్ ఎంత చక్కగా జరుగుతుందో చూడండి. వందే మాతరం, మా తెలుగు తల్లి, ప్రతిజ్ఞ, పద్యం చెప్పడం, మహనీయుని మాట, లెర్న్ ఎ వర్డ్ ఎ డే, GK క్వశ్చన్, ఇంగ్లీష్ న్యూస్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో పర్ఫెక్ట్ ఆర్డర్తో SPL సూచనల ఆధారంగా పిల్లలు చాలా బాగా ప్రేయర్ని సాగిస్తూ ఉన్నారు. ప్రేయర్లో HM మేడం గారు విద్యార్థులందరినీ ఉద్దేశించి తన అమూల్య సందేశాన్ని ఇవ్వడంతో, SPL జనగణమన ఆర్డర్ ఇవ్వడంతో ప్రేయర్ చాలా చక్కగా ముగిసింది. శ్రీ సరస్వతీబాయి పురపాలిక ఉన్నత పాఠశాల శ్రీకాళహస్తి నందు పాఠశాల నందరి చదువుతున్న విద్యార్థులకు అందరికీ కూడా స్టూడెంట్ పీపుల్ లీడర్ అలాగే అసిస్టెంట్ స్టూడెంట్ పీపుల్ లీడర్ యొక్క ఎన్నికల నియమావళి ప్రక్రియ ప్రకారం పాఠశాల నందరి చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్లో నుంచి SPL ఎన్నిక కోసం, అలాగే పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుండి ASPL ఎన్నిక నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తేదీ 22/6/2023న పాఠశాల నందు SPL, ASPL ఎన్నికల కోసం
నోటిఫికేషన్ విడుదల చేసి 2 రోజుల విరామం తర్వాత అనగా 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు విత్డ్రా కార్యక్రమం నిర్వహించబడను. ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తుల్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబడింది. తదుపరి అదే రోజు నుంచి 27 జూన్ 2024 వరకు ఎవరైతే ఎస్పీఎల్ ఏఎస్పీఎల్లో పోటీలో పాల్గొనేటువంటి అభ్యర్థులు దరఖాస్తులను పరిశీలించిన పిమ్మట వాళ్ళ స్క్రూటిని నిర్వహించిన తర్వాత వాళ్ళకి గుర్తులు కేటాయించి వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకునేదానికి అవకాశం కల్పించబడింది. ప్రచార సమయము పాఠశాల విరామ సమయాల్లో అనగా ఉదయం ఇంటర్వెల్ సమయము, అలాగే మధ్యాహ్న సమయంలో ఇంటర్వెల్ సమయము, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎవరైతే పోటీలో పాల్గొనేటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా వారి వారి తరగతులకు వెళ్ళి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. అలాగే పోటీలో పాల్గొనేటువంటి అభ్యర్థులతో పాటుగా ఓటింగ్ సరళి కార్యక్రమం 28 జూన్ 24వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాల ఆవరణంలో నిర్వహించబడిందని సదర్ముఖంగా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎవరైతే పాఠశాల నందు ప్రవేశం కల్పించబడి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళకి ఓటు హక్కును కల్పించి వాళ్ళు స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేదానికి సకల సౌకర్యాలు పాఠశాల ఎన్నికల ప్రక్రియ నిర్వహించేటువంటి అధికారుల బృందం చేత వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. తదుపరి 28వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 గంటల నుంచి ఫలితాల యొక్క తుది ఫలితాల నివేదికని సదరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటువంటి అధికారుల బృందం చేత తెలియజేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి సరళిని అనుసరించి పాఠశాలలో విద్యార్థులకు తెలియజేయడం కోసం నిర్వహించేటువంటి కార్యక్రమంగా ఇందు మూలంగా పత్రికలకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రిటర్నింగ్ ఆఫీసర్స్గా నియమింపబడినటువంటి భాస్కర్ సారు, గోపాల్ సారు, జ్యోతి మేడం గారు నామినేషన్ పత్రాలను విద్యార్థుల నుండి స్వీకరిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు నామినేషన్ పత్రాల స్క్రూటినింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. అభ్యర్థుల అర్హతలను పరిశీలించి అర్హత లేని అభ్యర్థులను నామినేషన్స్ తిరస్కరణ, ఉపసంహరణ జరగబడుతూ ఉంది. అర్హతలు అంటే ఎస్పీఎల్కి పోటీ చేయు అభ్యర్థులు అంటే పిల్లలు 9th క్లాస్ స్టూడెంట్ అయి ఉండాలి. ఏఎస్పీఎల్కి పోటీ చేయు విద్యార్థి 8th క్లాస్ స్టూడెంట్ అయి ఉండాలి. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఒబీడియన్స్ మెయిన్ క్వాలిఫికేషన్గా తీసుకోవడం జరిగింది. దీని అనుసరించి అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా తయారు చేయబడింది. ఎన్నికల ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. చాలా బాహాటంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా వాళ్ళ ప్రచార కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నారు. పోటీ చేయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల నియమావళిని అనుసరించి ఇంటర్వెల్ టైమ్స్లో, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వారి ప్రచార కార్యక్రమం నిర్వహించవచ్చు అని ఎన్నికల అధికారి గారు ముందుగా తెలియజేసినందువలన పిల్లలందరూ కూడా ఆ విధి విధానాన్ని అనుసరించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. పోటీ చేయి విద్యార్థులు వారి మేనిఫెస్టోని విద్యార్థులందరికీ తెలియజేస్తూ ఉన్నారు. స్కూల్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పాల్గొంటాము అని, స్కూల్లో ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా వ్యవహరిస్తాము అని, లీడర్గా తమ బాధ్యతలను ఎప్పుడు గుర్తిరిగి ప్రవర్తిస్తాము అని వారి ధోరణిలో విద్యార్థులకు వారి ప్రచారాన్ని వాళ్ళు సాగిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎలక్షన్ ప్రాసెస్ అంతటా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా సక్రమంగా జరగాలని హెచ్ఎం మేడం గారు మరొకసారి ఎలక్షన్ జరిగే పద్ధతిని అంతటినీ కూడా విద్యార్థులందరికీ క్షుణ్ణంగా వివరిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. SPL ఎలక్షన్స్ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది తెలుసు మనకి. ఎవరెవరు మా రండి ఒకసారి. బ్యాలెట్ పేపర్ లో మొదటి ఫోటో జయశ్రీ, రెండవ పేరు తేజస్విని, మూడో పేరు తేజస్వరూప్,
ఈ 3 ఫోటోలు బ్యాలెట్ పేపర్ మీద ఉంటాయి. మీకు ఎవరినైతే SPL గా ఎన్నుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పక్కన టిక్ పెట్టాలి. ఆ ఫోటో అక్క జయశ్రీనా, తేజస్వినినా, తేజస్వరూప, ఈ ముగ్గురిలో SPL గా ఎవరైతే మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పక్కన, ఫోటో పక్కన టిక్ పెట్టాలి. అన్ని 2-3 పెట్టకూడదు, ఒకే టిక్ పెట్టాలి, లేకపోతే ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది. స్టూడెంట్స్, ASPL కంటెస్టెంట్స్. మొదటి ఫోటో అజయ్, ఎన్ అజయ్. నెక్స్ట్ రెండో ఫోటో హేమకుమార్, మూడో ఫోటో సుహానా. ఈ ముగ్గురులో ఎవరిని ASPL గా మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బొమ్మ ఉండే గుర్తు పక్కన టిక్ పెట్టండి. ఆ టిక్ పెడితే మీ ఓటు వ్యాలిడ్ అయినట్టు. మరి కొద్దిసేపట్లో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. అందులో భాగంగానే సోషల్ అసిస్టెంట్ చెంచులా మేడం గారు ఎలక్షన్ కంపార్ట్మెంట్లో ఉండవలసినటువంటి నేమ్ బోర్డ్ ప్లేయర్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. PO, APO, OPO, ఓటర్ లిస్ట్, ఓటర్స్ క్యాబిన్ అన్నీ కూడా సరిచూసుకుంటూ ఉన్నారు మేడం గారు. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. POగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ శ్యామలా మేడం గారు PO డైరీని రాసుకుంటూ మనం చూస్తూ ఉన్నాము. APOగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ నారత్నం మేడం గారు ఓటర్ లిస్టును పరిశీలిస్తూ ఉన్నారు. OPOగా బాధ్యతలు స్వీకరించినటువంటి సోషల్ స్కూల్ అసిస్టెంట్ అమరావతి మేడం గారు SPL ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్లను అందజేస్తున్నారు. ఓటర్ ఆ స్లిప్ను అందుకొని అతను ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నాడో రహస్య ఓటింగ్ ద్వారా ఆ అభ్యర్థి పక్కన టిక్ మార్క్ నోట్ చేయడం ద్వారా ఓటు వేయడం అనే ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. OPOగా బాధ్యతలు స్వీకరించినటువంటి సరస్వతి మేడం గారు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ మేడం గారు ASPL ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్లను అందజేస్తున్నారు. ASPL ఎలక్షన్లో ఏ అభ్యర్థికి తన ఓటు వేయాలనుకుంటున్నాడో ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి సదరు అభ్యర్థికి టిక్ మార్క్ నోట్ చేయడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది అంతటితో పూర్తి కావడం జరుగుతుంది. మొదటి ఓటు విద్యార్థులందరి తరపున HM మేడం గారు మొదటి ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా సరైన పద్ధతిలో ఉన్నాయో లేదో మేడం గారు చెక్ చేస్తున్నారు. మేడం గారు SPL ASPL ఎలక్షన్స్కి మొదటి ఓటు వేయడం ద్వారా ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సెక్టోరియల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి సార్ గారు మొత్తం ఎలక్షన్ కంపార్ట్మెంట్ ఎలా ఉండాలి, PO, APO, OPOగా నియమితులైన అధికారుల విధులు, వారి యొక్క కేటాయింపు స్థానాలు, ఓటర్ లిస్టు, ఏజెంట్ పాసులు, ఏ క్లాసెస్ క్యూ లైన్లో రావాలి, ఎలక్షన్ నిర్వహించు అధికారులందరికీ కూడా సూచనలు అందిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ పద్ధతిని పాటించి ముందుగా నిర్దేశించబడినటువంటి విధి విధానాలను అనుసరించి వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం మనం చూస్తూ ఉన్నాము.
ఎలక్షన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత సీల్ చేసి కౌంటింగ్ జరిగే కేంద్రానికి బ్యాలెట్ బాక్సును తరలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. పిల్లల యొక్క ఉద్వేగాన్ని అర్థం చేసుకొని వెంకటాద్రి సార్ గారు ఎప్పటికప్పుడు ఆధిక్యత రేటుని పిల్లలందరికీ తెలియజేస్తున్నారు. అంటే కౌంటింగ్ జరుగుతున్నంతసేపు ఎవరు ఆధిక్యతలో ఉన్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారో విద్యార్థులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరు కూడా చిన్న మిస్టేక్ కూడా చేయబాకండి దయచేసి. 600 కళ్ళు చూస్తున్నాయి. ASPL గా 1-3 ముందంజలో కొనసాగుతుంది, పరుగులు తీస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. 2వ నెంబర్ కొంచెం మెత్తబడింది. పరిస్థితులు చూద్దాం ఏమవుతుందో చివరికి తెలియదు. వెంకటరెడ్డి సార్ గారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 50 ఓట్స్ని ఒక కట్టగా కట్టి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థికి సంబంధించిన బాక్సులో అమరుస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో మనం చాలా త్వరితగతిన లెక్కించవచ్చు. మొత్తానికి ఓటింగ్ ప్రాసెస్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా తమ ఓటు హక్కును రహస్య ఓటింగ్ ద్వారా తమకు ఎవరైతే లీడర్గా ఉండాలని కోరుకుంటున్నారో ఆ అభ్యర్థి పేరు పక్కన టిక్ మార్క్ నోట్ చేసి ఓటర్ క్యాబిన్లో ఓటుని వేయడం ద్వారా తమ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకోగలిగారు. మొత్తానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. వెంకటాద్రి సార్ గారు గెలిచిన అభ్యర్థి పేరుని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఓట్లతో జయశ్రీ 3వ స్థానాన్ని కైవసం చేస్తుంది. అలాగే 126 ఓట్లతో తేజస్వి 9వ తరగతి కైవసం చేస్తుంది. SPL గా 1వ స్థానాన్ని 203 మార్కులతో తేజస్వరు. దీంట్లో హేమంత్ బాబుకి 89 ఓట్లు వచ్చాయి. 3వ ప్లేస్. 2వ ప్లేస్ లో 105 ఓట్లతో సుహానా. ASPL గా 1వ స్థానాన్ని కైవసం చేస్తుంది. 328. SPL ఎలక్షన్స్కి గాను 9వ తరగతి నుంచి పోటీ చేసిన అభ్యర్థులలో కె తేజస్వరూప్ ప్రథమ స్థానంలో ఎక్కువ ఓట్లు సంపాదించగా ASPL ఎలక్షన్స్కు పోటీ చేసినటువంటి 8వ తరగతి విద్యార్థులలో N అజయ్ ప్రథమ స్థానంలో ఎక్కువ ఓట్లను సాధించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులందరికీ నమస్కరించుకుంటూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 6 మందికి నా ఆశీస్సులు తెలియజేస్తూ, గెలుపోవటముల సహజము, అవంతా పట్టించుకోకూడదు. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి గత వారంగా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా సహకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి, అన్ని సబ్జెక్టులుగా ఉపాధ్యాయులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున హృదయపూర్వక ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నా అభినందనరా. వీళ్ళ కంటెస్టెంట్ చేసేటువంటి ఆ స్పృహ, ఆ స్ఫూర్తికి మెచ్చుకుంటున్నానమ్మా. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉండబట్టే వాళ్ళందరూ కంటెస్ట్ చేశారు. మనం ఎన్నుకున్నటువంటి 2 వ్యక్తులు మన స్కూల్కి క్రమశిక్షణతో పాటు పరిశుభ్రతకు కూడా వీళ్ళ సహకరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. Ecco qui!
నియమావళిని అనుసరించి గవర్నర్గా నియమితులైనటువంటి గోపాల్ సార్ గారు గెలుపొందిన అభ్యర్థి చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అని నేను శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్కు ఎస్పీఎల్గా ఎన్నికైనందున నా విధులను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మరియు పాఠశాల విధి విధానాలను క్రమశిక్షణతో రక్షించడం కోసం నా సామర్థ్యానికి తగినట్లుగా పనిచేస్తానని మరియు పాఠశాల పేరు ప్రతిష్టలను పెంచుటకు కృషి చేస్తానని నా తోటి విద్యార్థులకు కలిగే ప్రతి కష్టాలను ప్రధానోపాధ్యాయుల వారితో మరియు ఉపాధ్యాయుల సహకారంతో పరిష్కరిస్తానని పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల శ్రేయస్సుకై నేను సేవ చేస్తానని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ జై. నాగలాపురం అజయ్ అనే నేను శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్కు ఏఎస్పీఎల్గా ఎన్నికైనందున నా విధులను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మరియు పాఠశాల విధి విధానాలను క్రమశిక్షణను రక్షించడం కోసం నా సామర్థ్యానికి తగినట్లుగా పనిచేస్తానని మరియు పాఠశాల పేరు ప్రతిష్టలను పెంచుటకు కృషి చేస్తానని నా తోటి విద్యార్థులకు కలిగే ప్రతి కష్టాలను ప్రధానోపాధ్యాయుల వారితోనూ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సహకారంతో పరిష్కరిస్తానని పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల శ్రేయస్సుకై నేను సేవ చేస్తానని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ ఎన్నికల ప్రక్రియ హెచ్ఎం మేడం గారు మరియు సోషల్ ఉపాధ్యాయులు ముందుగా నిర్ణయించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఉపాధ్యాయుల అందరి సమిష్టి కృషితో నోటిఫికేషన్ నుండి ప్రమాణ స్వీకార పత్రం హెచ్ఎం మేడం గారి దగ్గర నుండి పొందేంత వరకు కూడా రాజ్యాంగబద్ధమైన విధి విధానాలతో చాలా సిస్టమేటిక్గా నిర్వహించబడింది.